గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా బెజవాడ గజగజ అంటూ వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా ఈ వరదలతో విజయవాడ అతలాకుతలమైనటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా కథనాన్ని ఈనాడు ఇచ్చింది. ఇక హైలైట్ పాయింట్స్ లోకి వచ్చినట్లయితే ముంపులో సుమారు 2.76 లక్షల మంది చిక్కుకున్నారు. ఆహారం, తాగునీరు లేక ఆర్తనాదాలు పెడుతున్నారు. బుడమేరు పొంగడంతో నగరం అష్టదిగ్బంధమైంది. చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి సీఎం చంద్రబాబు దిగారు. కలెక్టరేట్లోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. తీరం దాటిన వాయుగుండం, ఛత్తీస్గఢ్, విదర్భ వైపు పయనం, రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ వెదర్ రిపోర్ట్ ను కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. రైతు నెత్తిన పిడుగు అంటూ ఈ భారీ వర్షాలతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. సుమారు 4,10,000 ఎకరాలు నీట మునిగినట్లు ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు. ఈ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావమే చూపింది అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేశారు. అయితే విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు. బాధితులను ఆదుకునే వరకు ఇక్కడే ఉంటా. ఆహారం, నీటి కోసం వారు పడే బాధలు వర్ణనాతీతం. అందుబాటులో ఉన్న ఆహారాన్ని పంపాలంటూ హోటళ్లకు ఆదేశాలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం కేంద్రంగా సీఎం సమీక్ష. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ టాప్ ఐటంగా మనకు విజయవాడలో వర్షాలు, వరదలకు సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. బెజవాడ గజగజ అన్నటువంటి లైన్తో బుడమేరు బీభత్సం, నగరంపై జల ఖడ్గం అంటూ వార్తనిచ్చారు. చిన్న పెద్ద ఏర్లను కలుపుకొని బుడమేరు మహోగ్ర రూపం దాల్చింది అంటూ కథనాన్నిచ్చారు. జలదిగ్బంధంలోనే జిల్లాలున్నాయి. మొదటి లక్ష్యం ప్రాణ రక్షణే మా లక్ష్యం అంటున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం, విపత్తు సహాయం 5 లక్షలకు పెంపు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 రకాల నిత్యావసరాలు కూడా 50 ఏళ్లలో ఎప్పుడూ పడినంత వాన పడింది. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 28.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. గత 5 ఏళ్లలో కాలువలపై శ్రద్ధ పెట్టలేదు. గన్లు కూడా పూడ్చలేదట. తప్పుడు పనులు చేసిన పార్టీయే ఇప్పుడు గగ్గోలు పెడుతోంది అని సీఎం చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. విజయవాడ విలవిల అంటూ వరదలో చిక్కుకొని 3.5 లక్షల మంది నరక యాతన అనుభవిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ఇప్పుడు లక్షలాది మందికి తప్పిన వరద ముప్పు అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చింది. నిలువెత్తు నిర్లక్ష్యం అంటూ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సీఎం వైఖరి ఉంది. ముందే హెచ్చరికలు అందినా పట్టించుకొని ఫలితమే ఇది. డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తూ లేఖ రాసిన ఏపీ వెదర్ మ్యాన్. అయినా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. ముందస్తు సమాచారం లేకుండా బుడమేరు గేట్లు ఎత్తివేత. దీంతో విజయవాడ నగరం, రూరల్ ప్రాంతాలు మునక అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక తెలంగాణ వార్తా విశేషాల్లో కొంత ఈనాడు చూద్దాం. పల్లెపట్నం కన్నీటిమయం అంటూ కుంభవృష్టితో రాష్ట్రం అతలాకుతలమైంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షం. ఖమ్మం జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న 110 గ్రామాలు. మున్నేరు పోటెత్తడంతో ఖమ్మం నగరంలో 10 అడుగుల మేర వరద. నల్లగొండ జిల్లా కోదాడలో పలు కాలనీలు జలదిగ్బంధం. మునిగిన భక్త రామదాస్ పంప్ హౌస్, పెద్దవాగు నూతన్ రింగ్ బండ్ గండి. 15 మంది మృతి, 5గురికి పైగా గల్లంతు అంటూ ఈ వార్తను రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలు, వరదలు, దానివల్ల జరిగినటువంటి ప్రాణ నష్టానికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ఈ కథనాన్ని ప్రచురించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా వర్షాలు, వరదలకు సంబంధించే జల దిగ్బంధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా దంచికొట్టిన వాన. ఖమ్మం అతలాకుతలమైంది. 23 చోట్ల 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, చిన్నగూడూరులో అత్యధికంగా 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం దెబ్బకు అతలాకుతలమైన జనజీవనం. 15 మందికి పైగా మృతి, పలువురు గల్లంతు. వేలాది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. నేడు రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయన్నటువంటి హెచ్చరికలతో ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక నమస్తే తెలంగాణకు వెళ్దాం. ఇక్కడ జనజీవనంపై జలఖడ్గం అంటూ రికార్డు వర్షాలతో అల్లకల్లోలమైనటువంటి విషయాన్నే వార్తనుగా
బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చింది. విరుచుకుపడ్డ వాన, ముంచెత్తిన వరద, రాష్ట్రమంతా అతలాకుతలం, జల విలయంతో ఖమ్మం విలవిల, సహాయక చర్యల్లో సర్కార్ తాత్సారం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. వర్ష బీభత్సం. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 45.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వాన, పల్లెలు పట్నాలు ఆగమాగం, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, స్తంభించిన జనజీవనం. మరో 3 రోజులు జోరు వాన, మున్నేరు ఉగ్రరూపం, ఖమ్మం అతలాకుతలం, జలదిగ్బంధంలో మానుకోట, ఉమ్మడి వరంగల్, నల్లగొండ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాయి. 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది. ఉప్పొంగిన వాగులు, కట్టలు తెగిన కాల్వలు, కూలిన ఇండ్లు. హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు బంద్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక నేడు సెలవు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పొంగులేటి. మిగతా జిల్లాల్లో కలెక్టర్లదే నిర్ణయం. పాలేరు ఘటనపై మంత్రి భావోద్వేగం. ఇక ఇవాల్టి పరీక్షలన్నీ వాయిదా, భారీ వర్షాలున్నందున వర్సిటీల నిర్ణయం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఏ పత్రిక చూసినా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు, వరదలు, జలదిగ్బంధమైన ప్రాంతాలకు సంబంధించిన వార్తలే బ్యానర్